హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగుణ. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఏరుచలగ పిక్కలు హార్వెస్ట్ చేసుకుందాం. చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. జస్ట్ నా దగ్గర కొంచెం సీడ్స్ ఉంటే జస్ట్ క్యాజువల్గా అయితే వేసాను. అవి చాలా బాగా గ్రోత్గా వచ్చాయి. అసలు పొలంలో మనం వేరుచలగ నాటుకుంటే ఎలా అయితే గుత్తులుగా వస్తాయో ఆ విధంగానే వచ్చాయి. జస్ట్ నేను ఒక 10 సీడ్స్ వరకు అలా పెట్టానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంతెంత సైజు ఉన్నాయి పిక్కలు. అసలు ఆనందం అయితే ఇలా అలా లేదు. చాలా ఎంజాయ్ చేశానండి. కొన్ని మొక్కలు కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. టేస్ట్ కూడా ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫస్ట్ టైం రూట్స్ కిందికి వెళ్ళాయి కదా, వాటికి వచ్చిన పిక్కల కంటే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ రూట్స్ వచ్చాయండి. అవి కూడా కిందికి వెళ్ళి తయారయ్యే టైంలో నేనైతే హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అది మనం హార్వెస్ట్ చేయకపోతే మన పాత పిక్కలు అనేవి ఖరాబ్ అవుతాయని నాకు తెలిసింది. అందుకు ఇంకా వేస్ట్ చేయదలుచుకోలేదు, నార్మల్గా అయితే తీసేసాను. చూసారా ఎలా కనిపిస్తున్నాయి. అసలు బయట ఇవి లేటెస్ట్ పిక్కలు అండి, పైన కనిపించినవి, లోన సాయిల్లో ఉండేవి పాత పిక్కలు. వాటి కోసం చూస్తే ఈ పిక్కలు మనకి వేస్ట్ అవుతున్నాయి, అందుకు హార్వెస్ట్ చేసేసాను. చూడండి ఎంత బాగా గుత్తులు వచ్చాయండి. అసలు ఒక్క చెట్టు ఉంటే ఒక్క చెట్టుకు కూడా ఒక పిక్ ఉందండి. అది కూడా చాలా ఫన్నీ అనిపించింది, చాలా బాగుంది. రియల్ అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి నాకైతే లీవ్స్ ఎలా ఉంటాయి, ఇవి ఎలా పండుతాయి అని చూడాలని ఒక కోరిక అయితే ఉండేది. అది ఈ విధంగా అయితే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. మన ఫామ్లో నాకు తెలిసిన వారికి ఎన్ని గన్నమంటే అన్ని వెరైటీస్ అన్నీ ఆల్మోస్ట్ నేను చూసేసాను. ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాను, సక్సెస్ అవుతున్నాయి. ఈ రూట్స్ చూసారా, ఇలా రూట్స్ వచ్చి అవి మట్టిలోకి వెళ్తాయండి. మట్టిలోకి చూడండి, చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవి లేటెస్ట్గా తయారయ్యాయి. ఇవి వచ్చి ఓల్డ్ అండి, అవి న్యూ. ఆ తీగలు వచ్చి మట్టిలోకి వెళ్ళి వాటిల్లో నుండి మనకి వేరుచలగ పిక్కలు అయితే తయారవుతాయి. అసలు ఇలా అలా లేదండి, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇంకా చూడండి, ఇంకా మట్టిలో కూడా ఇంకా పిక్కలు ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటున్నాను. కాదు, చాలా బాగా అయితే వచ్చేసాయి. ఎందుకంటే మన సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది చూడండి, మట్టి ఇసుకలాగా లూజ్గా ఉంది. ఈ చెట్టుకు చూడండి ఎన్ని వచ్చాయి, అసలు చాలా అంటే చాలా వచ్చాయి. అసలు ఈ విధంగా వస్తే ఇంకేమైనా ఉందండి, రైతుకి ఎంత లాభం ఉంటుంది. కానీ చాలా బాగా వచ్చాయి. అసలు కొన్ని నేను పెట్టుకున్నాను. జస్ట్ మన ఫామ్లో అయితే వాటర్ మిల్లన్, వేరుచల్లగా, ప్రజెంట్ ఇప్పుడు ఉండేవి సొరకాయలు, ఇంకొకటి వచ్చి స్వీట్ పొటాటో. ఇంకా చూస్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటాయండి, ఏదో ఒక వెరైటీ అయితే అలా ఉంటాయి. జస్ట్ సమ్మర్ ఈ మార్చ్ ఎండ్ అయిపోతుందండి మిర్చి, అవి లాస్ట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ నుండి అయితే మేమైతే ఫామ్ కూడా స్లోగా విడిచిపెట్టేస్తామండి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే జూన్ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతామండి. అయితే కొంచెం మార్చ్ ఏప్రిల్ వరకు అయితే అలా రన్ చేస్తాము. ఈ ఏప్రిల్ అయిపోయిందంటే క్లోజ్ చేసేస్తామండి. ఒక 1 మంత్ విడిచిపెడతామండి, ఎందుకంటే ఆ టైంలో ట్రాక్టర్స్ అవి తెప్పించుకొని దున్నించేసుకుంటాము. చెయ్యి ఒకటే దగ్గర గుత్తులుగా భలేగా వచ్చేసాయి. ఎలా ఉంటుందండి ఫార్మింగ్ అంటే, అదో ఆనందం. ప్రతి ఒక్కటి చూస్తాము, ఆ ఫ్లవర్స్ వచ్చినా ఎంజాయ్ చేస్తాము, ఆ కాయలు వచ్చినా ఎంజాయ్ చేస్తాం. చాలా తక్కువే కానీ చాలా హ్యాపీ. అసలు ఫామ్లోకి వెళ్తే మనకుండే టెన్షన్స్ అన్నీ పోయి చాలా రిలాక్స్ కూడా అవుతాము. ఓకే, వీలైనంత వరకు అయితే ఫార్మింగ్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న కుండీల్లో అయినా అట్లీస్ట్ చేద్దాం. ఎంతమందికి అండి ఈ అవకాశం దొరుకుతుంది. ఇది దేవుడిచ్చే గొప్ప వరం అండి. మన చేతులతో మనం పండించుకొని తింటే ఆ ఆనందం వేరే అండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.